సో ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదంట. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. సో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46 ప్రకారం సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు. కాగా జిల్లాను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి అవలంబించడం, అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలోని 6 మండలాల్లో, ఆదిలాబాద్ అలాగే మంచిర్యాల జిల్లాలోని 5 మండలాల్లో బీసీలకు ఒక్క సీటు దక్కలేదు. దీంతో ఆయా జిల్లాల్లో బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం అలాగే జానారంలోని బీసీలు ధర్నా నిర్వహించగా కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్ను కలిసి బీసీలకు 1, 2 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పలు మండలాల్లో ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఒక్క గ్రామం కూడా రిజర్వ్ చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన నెలకొంది. సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ స్థానాలు కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక అలాగే ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ గ్రామాలతో పాటు 100% గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. ఇక నాన్ షెడ్యూల్ గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీకు 10 అలాగే ఎస్సీలకు 17 బీసీలకు 23% అటు ఇటుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు పరిగణలోకి తీసుకుని అలాగే రొటేషన్ పద్ధతి గతంలో రిజర్వ్ అయిన గ్రామాలను ఈ లిస్టులోంచి తొలగించారు. దీనివల్ల కొన్ని మండలాల్లో బీసీలకు ఎక్కువ గ్రామాలు అలాగే జనాభా ఎక్కువగా ఉండడం అలాగే రొటేషన్ పద్ధతిలో కలిసి రావడం వల్ల సో రిజర్వ్ కాగా కొన్ని మండలాల్లో 1, 2 గ్రామాలే దక్కాయి. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 27 మండలాలలోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం దక్కలేదు. గతంలోనూ ఇదే పద్ధతిలో రిజర్వ్ ఖరారయ్యాయి. అప్పట్లోనూ బీసీలకు రిజర్వేషన్ కాని మండలాలు ఉండేవని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం బీసీ ఉద్యమం బలంగా ఉండడం వల్ల ఈ విషయంపై చర్చ జరుగుతున్నదని పేర్కొంటున్నారు. 46 జీవోకు అనుగుణంగానే రిజర్వేషన్లు అంటారు. రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్ట ప్రకారం పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన 46 జీవోలోని మార్గదర్శకాలను తగ్గట్టు రిజర్వేషన్లు ఖరారు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కులగణన సర్వే అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ అలాగే రికమెండేషన్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. భీమారం మండలంలో ఎస్సీలు 30.2% అలాగే ఎస్టీలు 20.15%, మొత్తం 50.35% పాపులేషన్ ఉంది. నిబంధనల ప్రకారం ఆ 2 వర్గాలకే 50% రిజర్వేషన్ దాటుతున్నదని, దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోయాం. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాడు ఈ మాట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు 2011 జనాభా దామాషి ప్రకారం తీసుకున్నాం అంటున్నారు ఈ ఎన్నిక విషయాలు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే 2011 లెక్కల ప్రకారం తీసుకున్నాం రిజర్వేషన్లు అంటున్నారు. అసలు 2011 ప్రకారం ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు 2025 ప్రకారం మీరు తీసుకోవాల్సింది. మీరు ఆల్రెడీ జనాభా లెక్కలు చేసారు కదా, ఇంటింటి కులగణన సర్వే జరిగింది కదా, మరి ఆ సర్వే ప్రకారం మీరు 56% అని మీరు డిసైడ్ చేసారు కదా. మీరు ఆల్రెడీ బీసీలకి ఇంత శాతం ఉన్నారు అనే ఒక డెసిజన్ తీసుకున్నారు కదా 2025 నాటికి. మళ్ళీ దాని ప్రకారం కదా మీరు వెళ్ళాల్సింది. 2025 జనాభా లెక్కల ప్రకారం మీరు వెళ్ళాలి కదా. 2011 ప్రకారం ఎందుకు వెళ్తున్నట్టు?
అసలు మీరు చేసిన కులగణన సంబంధించి అఫీషియల్గా మీ వెబ్సైట్లో పెట్టిరా? మీ వెబ్సైట్లో కనీసం అఫీషియల్గా మీరు చేసిన కులగణనకు సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా ఉందా? ఆల్రెడీ పెట్టి తీసేశారు. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇప్పుడు అది గనక ఆ రిపోర్ట్ కనుక ఉంటే చాలా క్లారిటీ వచ్చేది, చాలా అంశాల మీద క్లారిటీ వచ్చేది. అంటే ఏ కులాలకి ఎంత పర్సెంట్ ఉందో అది నిజమా కాదా అనేది బీసీలు తేల్చుకునే పరిస్థితి ఉండే. అసలు మీరు న్యాయబద్ధంగా ఆ కులగణన సర్వే చేశారా లేదనేది క్లారిటీ వచ్చేది. మరి మీరు ఇప్పుడు దాకా ఎందుకు రిపోర్ట్ పెట్టట్లే? అంటే దీని వెనుకున్న మతలబ్ ఏంటి? ఇప్పటికీ కూడా కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా మీ వెబ్సైట్లో లేవు. మరి దీన్ని బట్టి కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి. బీసీలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడట్లే ఇక్కడ. ఒకవేళ జనాభా దామాషి ప్రకారం అని అనుకుంటే గ్రామాల విషయంలోకి వస్తే మరి ఓవరాల్గా కూడా జనాభా దామాషి ప్రకారమే మీరు పెట్టాలి ఎన్నికలు. పర్సంటేజ్ రిజర్వేషన్లు కూడా జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలి. అట్లా చూసుకుంటే మీరిచ్చిన కులగణన ప్రకారమే 56% బీసీలు ఉన్నారనేది. అంటే ఇప్పుడు 56% మీరు బీసీలకు ఇవ్వాలి.